నువ్వేనా? నీ కాళ్ళు బాగయ్యాయా? అంత బాగైంది నానమ్మ. చరణ్, నీ కాళ్ళు నయమైపోయింది అత్తయ్య గారు. మా అన్నయ్యని బయటికి తీసుకెళ్ళి ఏం చేసావు? ఏం చేయడం ఏంటి, బాగు చేసి తీసుకొచ్చాను. అదే ఎలా అని. ఎలా అంటే ఇట్స్ ఎ మిరాకిల్ యునో. నువ్వే అన్నావు కదా ఆయన కాల్ రావాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి అని. అలాంటి మిరాకిలే జరిగింది. అసలు ఇదంతా కలవ నిజం నమ్మలేకపోతున్నానమ్మా. నిజమే మావయ్య గారు, ఆయనకి కాళ్ళు వచ్చేసాయి, హ్యాపీగా ఉన్నారు. అక్క, చేతికి కర్చీఫ్ ఏంటి? ఏమైంది నీకు? అవును, ఈ బ్లడ్ ఏంటోదనా? అయ్యో కంగారు పడకండి, ఇదేం పెద్ద దెబ్బ కాదు. అవును నానమ్మ, నన్ను మామూలు మనిషిని చేసి తిరిగి నా కాళ్ళను రప్పించడం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చిన్న డ్రామా ఆడింది. డ్రామానా? ఏం చేసిందిరా? పల్లవి, నువ్వు మామూలు దానివి కాదమ్మా. ఏదైనా షాక్ జరిగితే షాక్ ట్రీట్మెంట్తో వాడి కాళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్పిన మాటల్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. మేమంతా వాడి కాళ్ళు ఎలా వస్తాయి, ఎప్పుడొస్తాయి, ఎప్పుడు మామూలు మనిషి అవుతాడని మేమంతా ఆలోచించాం. కానీ నువ్వు ఏం చేస్తే మామూలు మనిషి అవుతాడా అని ఆలోచించావు. నిజంగా నువ్వు భార్యవనిపించుకున్నావమ్మా. అవునమ్మా, నీ భర్తను మళ్ళీ నువ్వు మామూలు మనిషిని చేసుకోగలిగావు. నా కొడుకును తిరిగి మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేయగలిగావు. మరి మా వదిన అంటే ఏమనుకుంటున్నారు? ఏం అక్షిత, చూసావు కదా, వారం రోజులు అన్నది. వారం రోజుల్లోపే మా వదిన అన్నయ్యని నడిపిస్తుంది. ఇప్పుడేమంటారు? ఏమంటారా? వారం రోజుల్లో అదేం చేయలేదు, ఇంట్లోంచి పంపించేయొచ్చని తెగ ఉబలాట పడ్డారు. ఇంకా పప్పులేం ఉడకవులే. ఒరే చరణ్, లోపలికి రారా, రెస్ట్ తీసుకుందు గాని. రా రానండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఏంటి మొహం అలా పెట్టావు? కొడుక్కి కాలు రావడం ఆనందంగా లేదా నీకు? అవేం మాటలండి, వాడి కాళ్ళు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ వదిన పందెంలో గెలిచినందుకు బాధగా ఉన్నట్టుంది పాపం నా మమ్మీకి. ఏంటిది? అన్నంత పని చేసింది.
అసలు ఇలాంటి థాట్స్ అన్ని దీనికి ఎలా వస్తాయి? ఏంటి సిస్టర్ బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఓ, వారం రోజుల్లో ఎలాగైనా ఆయనకి ట్రీట్మెంట్ జరగదు, కాళ్ళు రావు, ఇది పెట్టా బేడా సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని తెగ కలలు కన్నట్టున్నావు. నీ కలలన్నీ ఉష్కాకైపోయాయి కదా. ఇది నా ఇల్లే, ఆయన నా భర్త. నేను నా భర్తను వదిలేసి అత్తింటిని వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? చూడు, నువ్వు అత్తయ్య గారు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా కదపలేరు. గుర్తుపెట్టుకో. ఆంటీ చూసారా దాన్ని ఎంత ధీమాగా మాట్లాడుతుందో? మీరు నేను కలిసినా దాన్ని ఇంచు కూడా కదపలేమంట. పందెంలో గెలిచింది కదా, గెలిచిన వాళ్ళకి ఆ మాత్రం పొగరుంటుంది. దానికి తెలీదు ఇంతటితోనే దాని గెలుపు ముగిసింది అని. ఇది కాకపోతే మరోసారి అవకాశం దొరుకుతుంది. దాన్నైతే ఇంట్లో ఉంచడం జరగదు. ఎప్పటికైనా అది ఇల్లు కదిలి బయటికి వెళ్లాల్సిందే. దాన్ని నేనే పంపిస్తాను. అలా చెయ్యలేదో నా పేరు సుమలతనే కాదు. లతా, లతా, లతా. భాను, ఎంతకాలమైంది నిన్ను చూసి? ఫారెన్ నుంచి వచ్చి ఎంతకాలమైంది? ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? సరేరా, కూర్చుందా. కూర్చో. ఇంకేంటి విశేషాలు? ఎవరమ్మా? నా ఫ్రెండ్ అత్తయ్య, మా అత్తయ్య గారు. నీకు తెలుసు కదా. నాకెందుకు తెలీదు? నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎలా ఉన్నారనే గారు? బాగున్నావమ్మా. ఏంటమ్మా ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నారు? అవునన్నయ్య గారు. కనీసం ఒకసారైనా చూడడానికి రాలేదు? అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను కదే. ఎప్పటికప్పుడు ఇక్కడికి రావాలనే ఉంటుంది. కానీ కొత్తగా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం కదా, ఇక్కడ బిజినెస్లు అవన్నీ సెట్ చేసుకునే హడావిడిలో ఉన్నాను. ఓ, ఓకే. అన్నట్టు చరణ్ ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాడు. నాన్న చరణ్, చరణ్. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ఉమ్. తనకేదో ఇంజూరీ అయింది, కాలు ప్రాబ్లం అయిందని చెప్పావు. సెట్ అయింది కదా? సెట్ అయిందమ్మా. దానికి కారణం ఇదిగో నా మనవరాలే.